ఈ పొటాటో చిప్స్ ఆనియన్ రింగ్స్ డిఫరెంట్గా పొటాటో వేపుడిని ఇలా ఒక్కసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా త్వరగా అయిపోతుంది. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దివ్యామృతం. ముందుగా క్యాస్ట్ ఐరన్ ప్యాన్ని నేను ఆయిల్లో సిలికాన్ బ్రష్ని ముంచి దీనికి చక్కగా గ్రీస్ చేశానండి. ప్యాన్ కూడా వేడిగా ఉంది. నేను పొటాటోస్ని ఇలా చిప్స్ లాగా తరుక్కున్నానండి సన్నగా. వాటిని వేసేస్తున్నానండి. ఇక్కడ ఆర్గానిక్ పొటాటోస్ కాబట్టి నేను స్కిన్తో సహా వేసానండి. ఇప్పుడు మూత పెట్టకుండా కాసేపు వీటిని కాస్త ఫ్రై చేద్దామండి. క్యాస్ట్ ఐరన్ ప్యాన్లో అయితే బంగాళాదుంప వేపుడు చక్కగా రోస్ట్ అవుతుందండి. ఇప్పుడు మూత పెట్టి కాసేపు పొటాటోస్ మగ్గిద్దామండి. ఇక్కడ నేను ఆనియన్స్ని రింగ్స్ లాగా కట్ చేసుకున్నానండి. అవి వేసేస్తున్నాను. సన్నగా ఆనియన్ రింగ్స్ కట్ చేసుకున్నాను. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకొని డిఫరెంట్గా ఇలా ట్రై చేయండి. ఇప్పుడు ఆనియన్ రింగ్స్ పొటాటోని కాస్త ఫ్రై చేసి మూత పెట్టి కాసేపు మగ్గిద్దామండి. ఇక్కడ పొటాటో ఫ్రై అయితే చక్కగా రెడీ అయిందండి. ఇక్కడ నేను కారపొడి కడాయి మసాలా వాడుతున్నానండి. కడాయి మసాలా రెడీగా ఉందని అది వాడుతున్నానండి. కడాయి మసాలా దీనికి చాలా స్పెషల్ టేస్ట్ అయితే వస్తుందండి. కాస్త సాల్ట్ వేస్తున్నాను. కారపొడి కడాయి మసాలా అండి. కడాయి మసాలా అంటే ఏం లేదండి, ధనియాలు, జీలకర్ర, సోంపు, మిరియాలు, ఎండుమిర్చి డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకుంటే కడాయి మసాలా రెడీ అయిపోతుందండి. మీరు కడాయి మసాలా ప్లేస్లో గరం మసాలా పౌడర్ అయినా వేసుకోవచ్చు. ఇక్కడ కడాయి మసాలా, కారపొడి, సాల్ట్ వేసి చక్కగా ఫ్రై చేసుకోవడమేనండి. ఇక్కడ నేను ఆయిల్ని పొటాటో ఫ్రైకి ముందుగానే ఆయిల్ వేసి ఫ్రై చేస్తే అన్హెల్దీగా అయిపోతుంది. ఎక్కువ ఆయిల్ వేస్తాం కాబట్టి నేను ఇక్కడ చివరిలో 1 స్పూన్ ఆయిల్ వేసి ఈ మసాలాస్ అన్నీ పొటాటోస్కి చక్కగా కోట్ అయ్యే వరకు 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించితే సరిపోతుందండి. చక్కగా మసాలా పౌడర్స్ అన్నీ పొటాటోస్కి, ఆనియన్ రింగ్స్కి చక్కగా కోట్ అయ్యి సాంబార్ రైస్తో అయినా, ఎటువంటి టొమాటో పప్పు, ఆకుకూర పప్పులతో అయినా సైడ్ డిష్ లాగా చాలా బాగుంటుందండి. పప్పు రసంతో కూడా, టొమాటో రసంతో. క్యాస్ట్ ఐరన్ ప్యాన్లో కుక్ చేయడం వల్ల వేపుళ్ళు చాలా చాలా రుచిగా ఉంటాయండి. తక్కువ ఆయిల్తో చక్కటి వేపుళ్ళు చేసుకోవచ్చు. మీరందరూ ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. దివ్యామృతం ఛానల్లో ఇలాంటి హెల్తీ రెసిపీస్ చాలా ఉన్నాయి. ఒకసారి ఛానల్ విజిట్ చేసి చెక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ దివ్యామృతం సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక హెల్తీ రెసిపీతో, ఇంట్రెస్టింగ్ రెసిపీతో మేము ముందుంటానండి. అంతవరకు సెలవు. మీ దివ్య సైనింగ్ ఆఫ్. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.